జై భారత్ జయరాజు. నమస్కారం. మీ ముందుకు వచ్చినటువంటి అవసరం ఏంటంటే, నిన్నటి రోజున ఉదయాన్నించి నుంచి కూడా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారిని రోజంతా విచారణ జరిపి తిరిగి వారిని రాత్రికి రాత్రే ఢిల్లీ తీసుకువెళ్ళటం జరిగింది. సరే, ఈవిడ మీద అనేకమైనటువంటి రోజులుగా అప్పటికే సంవత్సరాలుగా అప్పుడు జరుగుతుంది ఈ విషయం. సంవత్సరాలుగా ఈవిడ లిక్కర్ కుంభకోణంలో ఉన్నారు. కేజ్రీవాల్ అయినటువంటి నేను అవినీతికి మారిపోయారు, నేను చాలా నిజాయితీ పరుడని ఎన్నికల్లోకి వచ్చి ప్రజలను మోసం చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యి మొత్తం అవినీతి మంత్రులుగా అక్కడ అన్ని విషయాల్లోని వాళ్ళు అవినీతి చేసి వాళ్ళు చేసేటువంటి పరిపాలన ఏంటో ప్రజలందరూ తెలిసింది. ఆ రకమైనటువంటి గొప్ప అవినీతి పరుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది కేజ్రీవాల్ అనుకో టీంలో కలిసి ఏదైతే మహిళలకి అన్యాయం చేస్తుందో, మహిళా జీవితాల్లో సుఖం లేకుండా చేస్తుందో అలాంటి మద్యం వ్యాపారానికి ఒక మహిళ అయ్యుండి ఈవిడి చేసినటువంటి లిక్కర్ వ్యాపారం, దీంట్లో ఈవిడి చేసినటువంటి లిక్కర్ వ్యాపారంలో చేసినటువంటి విషయాలన్నింటినీ బయటకు వచ్చిన తర్వాత ఈవిడిని అరెస్ట్ చేయడానికి అనేక మంది తిరగటం, అనేక రోజుల నుంచి విచారణ జరగటం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఇవి ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. సరే, ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే తెలంగాణలో చాలా పార్టీలు కానివ్వండి, కవితను అరెస్ట్ చేయటం లేదు, అలాగ అరెస్ట్ చేయటం లేదు, ఇలాగ అరెస్ట్ చేయటం లేదు, కవిత లిక్కర్ కుంభకోణం అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండేవారు. సరే, ఇన్నాళ్ళకి ఆవిడ మీద విచారణ పూర్తవడం కానివ్వండి, ఆవిడ దగ్గర దొరికిన ఆధారాలు కానివ్వండి, ఏవైతే కావచ్చు మొత్తం మీద దొరికారు ఆవిడ. ఈ విచారణలో రోజంతా ఈవిడ దగ్గర విచారణ చేసి అంతా ప్రూఫ్ అయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళటం జరిగింది కోర్టుకి సబ్మిట్ చేయడానికి. సరే, విషయము ఈవిడ్ని అరెస్ట్ చేస్తే విప్లవం సృష్టిస్తాము అనేటువంటి నిన్న పొద్దు నుంచి అదొక టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా గందరగోళం చేయటం, తర్వాత దాన్ని పెద్ద ప్రళయం సృష్టిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పటం ఇవన్నీ జరిగినాయి. సరే, దీనికి ఒకసారి ఈ రోజున అరెస్ట్ చేస్తే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు, ఇదంతా రాజకీయ కుతంత్రము, రకరకాల మోడీ గారి మీద ఇష్టం కట్టడం. అసలు నాకు తెలియకడుతాను, మోడీ గారికి సంబంధం ఏంటి? ఏవైతే ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో, సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలన్నిటిని కూడా ఆయన చేతుల్లో పెట్టుకున్నారు, అట్లా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి. సరే, ఈ రకంగా అనేక మంది మేధావులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి మాట్లాడేటువంటి దౌర్భాగ్య మాటలు ఏవైతే ఉన్నావో వాటికి నేను చెప్పేది ఏంటంటే, సరే, అరెస్ట్ చేసినటువంటి వాడు ఎవడైనా సరే ఇంతవరకు అరెస్టులో ఎవరైతే అవినీతిలో దొరికినటువంటి వాడు ఎవడైనా నిజాయితీగా బయటకు వచ్చాడా? దీన్ని ఆలోచించాలి. ఇప్పుడు పార్టీ కార్యకర్తలకు నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రజలు కానివ్వండి, పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, నేను చెప్పబోయేది ఏమిటి అని అంటే, మన నాయకుడు అని చెప్పేసి వాడు అడ్డమైన తప్పులు చేస్తే వాడి వెనకాల మనం సైన్యంలో తయారైపోయి వాళ్ళ అరెస్టులు జరగకుండా, వాళ్ళ మీద విచారణ జరగకుండా మనం నానా గందరగోళం చేయటానికి కాదు కదా. మనం వీళ్ళు దోసింది ఎక్కడిది? మనది. ఓ పార్టీ కార్యకర్త అయితే తను చేసినటువంటి తప్పులన్నిటిని నువ్వు మోసుకుంటూ వెళ్తావా? రోడ్లు ఎక్కుతాను, గందరగోళం చేస్తాను, అవి తగలబెడతాను, నువ్వెవడు తగలబెడతానికి? ఇకపోతే ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి నాయకుడు నేను ప్రజల్ని ఎందుకు నువ్వు రెచ్చగొడుతున్నావు? సరే, కవిత గారిని అన్యాయంగానే అరెస్ట్ చేశారు అనుకుందాం. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏమైనా శనివిషయం అది? అనేక రకాలైనటువంటి విచారణ తరువాత జరిగినటువంటి అరెస్ట్ ఇది. సంవత్సరాలు పట్టింది.
మరి ఎందుకు ఈ అరెస్ట్ చేశారని మోడీ గారి మీద బొద్దు చదువుతున్నారు. అరెస్ట్ చేయకపోతే వాళ్ళతో కుమ్మక్క అయిపోయారని చెప్పేసి అంటున్నారు కదా మీరంతా. మరి ఏది నిజము, ఏది అబద్ధం? అరెస్ట్ చేయడం కరెక్టా, అరెస్ట్ చేయకపోవడం కరెక్టా అనేది అక్కడ ఏవైతే దానికి సంబంధించినటువంటి రాజ్యాంగపర సంస్థలు ఏవైతే ఉన్నాయో చూసుకుంటాయి. మోడీ గారు పోలీసు ఉద్యోగం చేయట్లేదు, ఆయన పోలీస్ డ్యూటీ చేయట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు నాయకులకు మనం చెప్పాలి. నాయకులకు నేను అడిగేది ఏంటంటే, సరే తప్పు చేయలేదు మీరు, సంతోషం, వెళ్ళండి, మీరు నిరూపించుకుంటారండి. వచ్చిన తర్వాత మీకు ఎలాంటి మీరు ఎలాంటి తప్పులు చేయలేదని కనుక మీరు తిరిగి వస్తూ ఉంటే అప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మిమ్మల్ని ఘనంగా ఊరేగింపుతోటి తీసుకురావచ్చు. అది దక్కే గౌరవం, అప్పుడు దక్కుతుంది గౌరవం అంటారు. అంతే తప్పించి అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఇదే కదా మన జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఇవన్నీ కూడా విచారణ సరిగ్గా జరగకపోవటానికి వాళ్ళు సహకరించకపోవటానికి. ఏవైతే మామూలుగా రాజ్యాంగ సంస్థలు ఉన్నాయో నోటీసులు పంపి అమ్మ నువ్వు వచ్చి విచారణకు హాజరవ్వు అని చెప్పి అనేక సార్లు నోటీసులు ఇస్తే ఆడపిల్లని అరెస్ట్ చేస్తారా, లేదా ఆడపిల్లని విచారణ చేస్తారా? రాజ్యాంగంలో లేదు. ఆడపిల్లని విచారించేటువంటి హక్కు రాజ్యాంగంలో లేదని చెప్పి రాసి ఉంటే కనుక ఆడపిల్ల చేత కేసీఆర్ గారు కనవేయించాడా, తప్పు చేయించారా? ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. రాజ్యాంగంలో ఆడవాళ్ళని అరెస్ట్ చేసే పని లేదు కాబట్టి నేను చేస్తే అరెస్ట్ చేస్తారు కాబట్టి, నా కూతురు చేస్తే అరెస్ట్ ఉండదు కాబట్టి ఆ రకంగా విచారణలు ఏముండవు అని చెప్పేసి మీ అమ్మాయి చేత మీరు తప్పు చేయించారా అని చెప్పేసి ఒకటి మనం అడగవలసింది ఉంది. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జయలలిత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ తీసుకెళ్ళి లోపలేదా? ఆవిడ అక్కడ శిక్ష అనుభవించలేదా? ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఆలోచించాలి ముందర. ఈ నాయకుల గురించి మానేండి. ఈ నాయకులు మన జీవితాలతో ఆడుకుంటున్నారు. మన సొమ్ముని దోపిడీ చేసి మేము నీతిమంతులు అని చెప్పి మన ముందుకు వచ్చి ఓట్లు వేయించుకుని అధికారాన్ని అనుభవిస్తూ మన సంపదనంతా దోచుకుని వీళ్ళు అనేక రకాలైనటువంటి విదేశీ తొత్తులతోటి చేతులు కలపటం, వ్యాపారాలు చేయటం, రకరకాలన్నీ చేసి వీళ్ళు పైగా వీళ్ళ మీదకి పోలీసులు కానీ ఎవరైనా అరెస్ట్ చేయడానికి వస్తే అది అన్యాయం జరిగి అరెస్ట్ చేయటం కుదరదు, మన నాయకుడు అది ఇది అని చెప్పేసి వీళ్ళందరినీ రోడ్డు మీద పడుకోబెట్టడం, వీళ్ళందరి చేత లేకపోతే ఏవైతే ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు ఉన్నాయో తగలబెట్టించటము, పబ్లిక్ న్యూసెన్స్గా తయారవటం అనేది ఈ కార్యకర్తలుగా ఉండేవాళ్ళు చేస్తున్నారు. ఇది పక్కా తప్పు. ఇదివరకులాగా ఉండవు. ఈవేళ మీకు చెబుతున్నాను, ఎవరైనా సరే ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తుల జోలికి కానీ వెళ్తే కఠినమైన శిక్ష వేయటానికి తగినటువంటి చట్టాలు చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే మీరు చేశారో ఆ సంపదనంతటిని కూడా రెట్టింపు కట్టవలసి ఉంటుంది. మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు, మీరు జైలు శిక్ష అనుభవిస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులను మనం సమర్థిస్తాం, వాళ్ళతోటి వెళ్తాం, వాళ్ళకి సన్మానాలు చేస్తాం, వాళ్ళు ఇదేని చేయొచ్చు. వాళ్ళని మనం మన నాయకుడిగా గర్వపడేలాగా నాయకుడు ఉండాలి, నీతివంతుడైనటువంటి నాయకుడు ఉండాలి, నిజాయితీపరుడైనటువంటి నాయకుడు ఉండాలి. వాడికి మనం ఆ రకమైన నాయకుడిని మనం స్వాగతిద్దాం, తన కోసం ప్రాణాలు ఇవ్వచ్చు. కానీ దోపిడీదారుల దగ్గర కాదు కదా. ఎందుకంటే ప్రజలు ఆలోచించుకోవాలి. కవిత గారు వెళ్ళారు కదా, ఆవిడ దగ్గర ఎలాంటి తప్పు లేకపోతే మొన్నటి దాకా మా రాష్ట్రంలోకి నువ్వేవాడు, అసలు కేంద్రానికి సంబంధం ఏంటి, సిబిఐ రావటం ఏంటి, ఈడీ రావటం ఏంటి అని చెప్పేసి గందరగోళం చేశారు. వీళ్ళు రానిచ్చేవారు కాదు. అది కాబట్టి ఇలాంటి ఏదైతే మామూలుగా ఇక్కడ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ దొంగతనాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, కుంభకోణాలు చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. చేసి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ మీద తప్పుల మీద కనుక ఎక్కడైనా దొరికినప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ ఇలాంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో ప్రభుత్వ సంస్థలు వాటి మీద విచారణ జరపడానికి వస్తే మా రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, మా రాష్ట్రం వేరు మీరు వేరు అని చెప్పేసి ఎక్కడ ఉన్నటువంటి యొక్క సంస్థ ఏవైతే డిపార్ట్మెంట్లు ఉంటాయో పోలీసుల్ని వీళ్ళని కూడా వీళ్ళ గిప్పులో పెట్టుకుని వాళ్ళకి సహకరించకుండా వీళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా డ్రామాలు ఆడుతున్నారు.
ఇది గమనించుకోండి మీరు. ఈ రోజు నా పరిస్థితి లేదు కాబట్టి తీసుకెళ్ళారు. అది కాబట్టి ఎక్కడా కూడా ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రభుత్వ ఆస్తులకి ఎలాంటి నష్టాలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో చాలా జాగ్రత్త వహించి ఈ సంస్థలు పనిచేస్తాయి తీసుకెళ్లేటప్పుడు. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగేది అదే, కంగారు పడకండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి మోడీ గారు సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. మోడీ గారు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఈ దేశము నుంచి ఈ దేశంలో అనేక మంది దేశం వదిలి పారిపోయారు తప్పు చేసిన వాళ్ళు. ఇది గమనించుకోండి. అందుకు కాబట్టి ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తుంది లేకపోతే ఏమండి, ఒకటి ఆలోచించండి. ఏదైతే అవినాష్ రెడ్డి గారు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికని చెప్పి కడప వస్తే ఏం చేశారు? ఇక్కడ పోలీసులు వీళ్ళెవ్వరూ సహకరించలేదు, ఇక్కడ ప్రభుత్వం సహకరించలేదు. జరగరాల్సింది ఏదన్నా జరిగితే కనుక ఇబ్బందులు అవుతాయి. ఇవన్నీ కూడా ఆలోచించుకునే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలాంటి టైంలో అరెస్ట్ చేయాలో అలాంటి టైంలో అరెస్ట్ చేస్తారు. ఎవరు కంగారు పడొద్దు. అందరూ తప్పు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా, అవినాష్ రెడ్డి గారు తప్పు చేశారా, లేకపోతే అక్కడ ఎవరు తప్పు చేశారు, లేకపోతే ఇంకొకరు తప్పు చేశారా అనేది వాళ్ళు నిర్ధారణ చేస్తారు. మనం ఎవరు నిర్ధారణ చేయటానికి? ప్రజలు నిర్ధారణ చేయలేదు కాబట్టి వాళ్ళు నిర్ధారణ చేస్తారు. ప్రజలు నిర్ధారణ చేస్తుంటే ఈ వైసీపీ పార్టీకి ఓట్లు వేయరు కదా. ప్రజలు నిర్ధారణ చేయలేదు, ప్రజలు ఎన్నుకున్నారు. ఇక్కడ ప్రజలు తప్పు చేసిన వాడిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయనే దోపిడీ అన్నీ తెలుసుండి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు తప్పు చేశారు, ప్రభుత్వ సంస్థలు తప్పు చేయలేదు. ఇది గమనించుకోండి. అది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ టైంలో ఎక్కడ ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తాయి. అరెస్ట్ చేసిన దాకా మా నాయకుడిని అరెస్ట్ చేసేవేంటి? ఇది ఎన్నికల ఇది రాజకీయ కక్ష. ఏంటి రాజకీయ కక్ష? మీకు ఒకటి మీరు తెలుసుకోవాలి, భారతీయ జనతా పార్టీ నాయకులను ఎవరినైనా సరే తప్పు చేసినట్టు ఎక్కడైనా అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆటంకాలు కల్పించరు. గమనించుకోండి. ఎక్కడన్నా జరిగిందో చూసుకోండి ఒకసారి చరిత్రలో. తప్పుని ఖచ్చితంగా నువ్వు చేసి నీ మీద ఆరోపణ వచ్చింది. ఈ పార్టీలో ఒక మహోన్నతమైనటువంటి అగ్రనేతలే వాళ్ళ మీద ఒక మార్పింగ్ చేసి తెహల్కా అనేటువంటి కుంభకోణంలో వీళ్ళు ఉన్నారని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడైనటువంటి బంగారు లక్ష్మణ్ కానివ్వండి, ఉప ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లాల్కృష్ణ అద్వానీజీని కానివ్వండి, పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఏమైనా గందరగోళం చేశారా ఏంటి దేశంలోని? వాళ్ళకన్నా గొప్ప నాయకులేంటి మీరు? వాళ్ళన్నా ఎవరు ఏమీ చేయలేదు. ఎవరిని రోడ్డు ఎక్కొద్దని చెప్పుకున్నారో కార్యకర్తలందరినీ కూడా అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లోని మేము ఇందులో తప్పు చేస్తుంటే శిక్ష అనుభవిస్తాము, తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ పోటీ చేసి ప్రజల్లో ఎన్నికై మేము వచ్చి పార్లమెంట్లో అడుగు పెడతామని చెప్పేసి అనేటువంటి పద్ధతుల వారు రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోయారన్న సంగతి మర్చిపోకండి. ఇది కాబట్టి ఈనాడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కానివ్వండి, కేరళలో కమ్యూనిస్టు పార్టీ కానివ్వండి, కమ్యూనిస్టు పరిపాలన కానివ్వండి, తమిళనాడులో ఉన్నటువంటి కరుణానిధి స్టాలిన్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ తప్పులు చేయటము వీళ్ళందరూ చేసున్నారు. వీళ్ళందరూ ఏం చేశారో వీళ్ళ పరిస్థితులు ఏంటో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ శిక్షలు అనుభవించక తప్పదు. ఖచ్చితంగా అందరూ శిక్ష అనుభవిస్తారు. ఈనాడు ఎవరు కూడా రాజకీయ ప్రజలకి నేను చెబుతున్నది ఏంటంటే, ఎవరిని ఈ నాయకులను అరెస్ట్ చేసినప్పటికైనా సరే వీళ్ళని వెళ్ళి నిరూపించుకుని వీళ్ళు శుద్ధపూసల్లాగా బయటికి రావటానికి సహకరించండి తప్ప, రమ్మని చెప్పండి. వాళ్ళ శుద్ధపూసల్లాగా బయటకు వస్తే వాళ్ళని స్వాగతించండి. మళ్ళీ మీరు ముఖ్యమంత్రులు చేసుకోండి, లేకపోతే ప్రధానమంత్రులు చేసుకోండి, తప్పులేదు. కానీ దొంగలకి మాత్రం
మనమంతా అండగా నిలబడాలనే ఆలోచన మాత్రం చెయ్యవద్దని చెప్పి దయచేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.